ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. విజయవాడలో నిర్వహించిన సాధు పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు అల్లూరి నారాయణరావు హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిందూ దేవుళ్లను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సహించరాని నేరమని హిందూ సాధు పరిషత్ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. హిందూ తత్వాన్ని రాజకీయం చేయవద్దన్నారు. వైసీపీ పార్టీ ప్రశ్నారావణను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి సుమలత అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు ఈరోజు కమిటీ అయితే ఏర్పాటు చేసింది. వీటికి సంబంధించి హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపైన పెద్ద ఎత్తున అయితే రౌండ్ టేబుల్ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షులు అట్లూరి నారాయణ అయితే ఉన్నారు. చెప్పండి, అసలుకి మీ సమస్యలు ఏంటి? సాధువులపైన అలాగే హిందువులపైన జరుగుతున్న దాడులపైన కూడా మీరేం వివరణ ఇవ్వగలరు? జై శ్రీరామ్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే హిందూ సంఘాల మీద, సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద ఏవైతే అనరాని మాటలంటూ దూషిస్తూ ఏహ్యంగా మాట్లాడుతున్నారో, అయితే ఈ రాష్ట్రం ఇంత సౌకర్యంగా సుభిక్షంగా ఉండడం ఇష్టం లేని ఒక పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ. ఈ ప్రతిపక్ష పార్టీ ఎలాంటిదంటే, భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీ అంటే ఏం చేస్తుందంటే, అది అధికార పక్షానికి వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా అవినీతి చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా ప్రజలకు మంచి చేయటం లేదా, ఆ పాయింట్లను తీసుకొని దాని మీద ధర్నాలు చేయటం, దాని మీద మాట్లాడటం చేస్తుంది. కానీ విడ్డూరంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ, అలాగే వారి అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ జగన్ రెడ్డి గారు, అలాగే మిగతా నాయకులు కూడా ఒక టీమును ఏర్పాటు చేశారు. ఆలీబాబా అరడజన్ దొంగలని ఒక టీమును తయారు చేశారు. ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2024లో వాళ్ళని ఈ రాష్ట్రాన్ని నుంచి పారద్రోలినటువంటి హిందువుల మీద కక్ష సాధింపు చర్య. ఈ కక్ష సాధింపు చర్య ఎలా చేస్తున్నారు? ఈ కొంతమందిని హైర్ చేసుకుని యూట్యూబర్లని, ఎవరైతే వాళ్ళ డబ్బులకు అమ్ముడుపోతారో, వాళ్ళ పేటీఎంకి అమ్ముడుపోతారో, అలాంటి పేటీఎం బ్యాచ్ని కొంతమందిని తయారు చేసుకుని వాళ్ళకి రావణ్ అని, జడా శ్రవణ్ అని, అభినవ్ అని ఇలాంటి పేర్లు పెట్టి వీళ్ల ద్వారా హిందూ దేవతల్ని, హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు పీఠాధిపతిగా మీరు చెప్పండి, అయోధ్యలో కూడా ఇప్పుడు చూసుకుంటే కానీ కొన్ని ఆర్థికంగా ఏదో జరిగిందంటూ కూడా వార్తలు వస్తున్నది. అయోధ్యకు సంబంధించి రాముడు జన్మభూమిగా ఉన్న దాంట్లో కూడా కొంచెం అపచారం జరిగిందనే అంశాలు కూడా వస్తున్నాయి, తెరపైకి వస్తున్నాయి. దాని మీద ఏం చెప్తారండి? చాలా ఈ విషయం పట్ల మేము కూడా బాధపడుతున్నామమ్మా. అయోధ్య రామ జన్మభూమి, ఏదైతే కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, అయోధ్య విషయంలో జరిగేటటువంటి పరిణామాలు చాలా మాకు కలచవేస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో అయితే మేము విచిత్రం ఏంటంటే, అఖిలేష్ యాదవ్ అయోధ్య రామ జన్మభూమిలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, అఖిలేష్ యాదవ్ లాంటి నాయకులు కూడా ఫోన్ సంభాషణలు బయటపడుతూ ఉన్నాయి ఈరోజు. అంటే రామ జన్మభూమిలో ఉండేటటువంటి ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వారితో అఖిలేష్ యాదవ్ తరచుగా ఫోన్ సంభాషణ చేస్తున్నారు. అలాగే మరికొన్ని పార్టీలతో చేతులు కలిపి ఉన్నారనేటువంటి మాటలు మాకు చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉన్నాయి. అంటే కేవలం వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి, కుట్ర చేసి రామ జన్మభూమి ట్రస్ట్లో ఉండే సభ్యుల్ని కొనేశారా, దొంగతనం చేయమని, ఆ నిధులు కాజేయమని ప్రోద్బలంతో వీళ్ళు ఏమైనా ప్రోత్సహించి ఈ విధంగా హిందువుల మీద ఒక బురద చల్లడానికి ప్రయత్నం చేశారా? ఇవన్నీ కూడా వస్తున్నాయమ్మా. అలాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆ రోజు రామ జన్మభూమి రామాలయం ఓపెనింగ్కి రాలేదో, ఆమ్ ఆద్మీ పార్టీ రాలేదు, అలాగే సమాజ్వాదీ పార్టీ రాలేదు, వీళ్ళందరికీ ఆహ్వానాలు ఇచ్చారు రమ్మని ప్రతిష్టకి, రామాలయం ప్రతిష్ట రాలే. కానీ అదే వ్యక్తులు ఈరోజు అయోధ్య రామాలయం నిధులు గోల్మాల్ అయిపోయాయని సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు. ఒక ప్రతిష్టకు రానటువంటి ఈ పార్టీలు ఈరోజు మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి పిల్లి వేసే అధికారం మీకు హక్కు ఎక్కడది? మీరు చెప్పండి సార్. ఇక్కడ ఈ రోజు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ప్రత్యేకంగా చూసుకుంటే కానీ కావాలని చెప్పి జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ హిందువులకు సంబంధించి కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఆరోపణ చేశారు. అది ఎంతవరకు నిజం అంటారు? వాటికి ఏంటి రుజువులు ఏమున్నాయంటారు? మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఎవరైతే ఇప్పుడు అంబటి రాంబాబు అనే ఆయన వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. ఈ మంత్రిగా పనిచేసిన ఆయన్ని ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి తీసుకొచ్చి
మేము రావణాసురుల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే వైఎస్ జగన్ మంత్రివర్గంలో పనిచేసిన ఆయన రావణాసురుల్ని గెలిపిస్తామని చెప్తున్నారంటే ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్టీ ఉందో వైఎస్ పార్టీ అదే కదా వైసీపీ పార్టీ చేస్తున్నట్టు లెక్క కదా. అలాగే రావణ్ అనే ఆయనతో రాముణ్ణి తిట్టించారు, సీతమ్మని తిట్టించారు, మిగతా దేవీ దేవతలతో తిట్టించారు. ఇప్పుడు అతని మీద ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కేసులు పెడితే అతనికి లీగల్ ఎయిడ్ మేము ఇస్తాము, అతనికి లీగల్గా మేము సహాయం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ రావణ నేతానికి కొలిగ్గా ఉన్న ఆవిడికి నెత్తి మీద చేయి పెట్టి దీవిస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా కథ అవన్నీ ఏమని చెప్తున్నాయి మనకి అంటే వైసీపీ పార్టీ వెనకుండి వీటన్నిటిని నడిపిస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి కుట్రలని బట్టబయలు చేయాలని ఈ రోజు మేము ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. దుర్మార్గం ఏంటంటే కూటమిని పడగొట్టడం కోసం హిందువులను టార్గెట్ చేసుకున్నారు, రిజర్వేషన్లు టార్గెట్ చేసుకున్నారు. దళితులకి దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా క్రిస్టియన్లకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము క్రిస్టియన్స్ మేము లాగేసుకుంటాం, హిందూ దళితులకు రావాల్సిన రిజర్వేషన్లు లాగేసుకుంటాం అని చెప్పి మీటింగులు పెట్టిస్తున్నారు. ఆ మీటింగుల్లో కూడా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని మిమ్మల్ని కోసి 3 రోజులకి పంచి పెడతామని చెప్పి మాట్లాడిస్తున్నారు. అంటే రాజ్యాంగ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు అంటే డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళని తిట్టిస్తున్నారు, రాముడిని తిట్టిస్తున్నారు, కృష్ణుడిని తిట్టిస్తున్నారు, సీతమ్మని తిట్టిస్తున్నారు, రావణాసురుణ్ణి ఏమో గెలిపిస్తామని చెప్తున్నారు. ఇవన్నీ వీళ్ళందరూ ఇలా మాట్లాడే వాళ్ళందరికీ లీడర్గా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. అందుకే మేము ఉంటున్నాం ఈ వైసీపీ పార్టీ కుట్రలు చేస్తోంది. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రల్లో భాగంగా హిందువుల్ని టార్గెట్ చేస్తాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు ఏదైతే ఉందో రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వీరు సాధువులు అలాగే పీఠాధిపతులు అలాగే ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు వారందరూ కూడా కోరుకునేది ఏంటి అంటే సనాతన ధర్మాన్ని గౌరవించాలి, ఎవరైతే సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారో వారికి కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలంటూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ శ్రావణ్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.